అని బాగా ఆలోచన చేసి ఏం చేస్తుర్రు అయ్యా జనాలు ఎట్లా మోసపోతుర్రు అయ్యా అంటే షోరూంలో పోయి ఏం కొంటాంరా సెకండ్ హ్యాండ్ అమ్ముతారట. సెకండ్ లైన్లో మంచి అగోసంగా దొరుకుతాయి. తమాషా ఫైనాన్స్ కూడా ఇస్తారు. ముద్దుగా ఆడంగా ఈడంగా రింగ తిప్పుకోవచ్చు. నాకు కారు ఉంది అని ఇట్లా గల్ల ఎగరేయచ్చు అని గిసమంచి కథలకు ఎగబడ్డారు నరలోకం. ఇక అందుకనే సెకండ్ హ్యాండ్ కార్లు కొంటే ఏ రకంగా మోసం జరుగుతుంది, ఎట్లా దివాలా తీస్తుర్రు సెకండ్ హ్యాండ్ కార్లు కొని, సంసారం ఏ రకంగా డుల్లా అవుతుంది, ఇంట్లో ఏ రకంగా పంచాయతీలు పుడుతున్నాయి, అసలు ఈ సెకండ్ హ్యాండ్ కార్ల బాగోతమేందో బట్టబయలు చేసేందుకు ఇక మీ నర్సయ్య తాత కంకణం కట్టుకొని ఇక పట్నంలో గాదిస్తా ఉన్నాడు. ఇక రాంగ మాదాపూర్ గడ్డకు చేరుకున్నా. ఇక మరి ఇక్కడ మాదాపూర్లో ఇక మరి సెకండ్ హ్యాండ్ కార్ల దందా జోరుదారుగా సాగుతుంది. ఇక మరి ఇక్కడ కోడియాగని మందలు ఇస్తే ఎటువా మీ సేటు లోపల